క్రమాగతంలోని ధ్రువ చరిత్ర మనందరం శ్రవణం చేయడంలోని భక్తిలోని మనందరికీ దృఢమైన భక్తి లభిస్తుంది. ఇటువంటి చరిత్ర మనం వింటే చెప్తే దృఢమైన భక్తి మనకి లభిస్తుంది. పట్టుదలతో వ్యవసాయం చేయడం, పట్టుదలతో వ్యాపారం చేయడం, పట్టుదలతో మనం చదవడం, పట్టుదలతో ఏదైనా కాంపిటీషన్తో మనం ఒక విషయాన్ని సాధించడం మనందరికీ తెలుసు, విన్నాము, చూసాము. కానీ పట్టుదలతో భక్తి చేయడం అనేది ఎవరు విన్నారా? పట్టుదలతో భక్తి చేయడం ఎవరిది విన్నారా? ఇది లేదు. సో ఆ పట్టుదల అనేది ఇటువంటి పవిత్రమైన ధ్రువ చరిత్ర వినడం వల్ల మనకి భక్తిలో పట్టుదలత, సాధనలో పట్టుదలత. ఏ పట్టుదలతోని ధ్రువ మహారాజ్ కేవలం 5 సంవత్సరాలు, ఎటువంటి పట్టుదల అతనికి, సాధిస్తాను, శ్రీహరిని పొందుతాను, శ్రీహరిని దర్శించుకుంటాను. ఆ పట్టుదలత మనం కనేవని విరిగిపోయినది. ఇటువంటి అద్భుతమైన చరిత్ర భగవంతుడికి పొంది భగవంతుడిని స్తుతి చేస్తున్నారు. 5 సంవత్సరాలు కేవలం 6 నెలల్లోని కేవలం పొందేశారు. ఇటువంటి పట్టుదల మనెవరికి ఉద్దేశమే లేదు భగవత్ ప్రాప్తి అవుదామని. ఉద్దేశం ఉంటే, డబ్బు ఉద్దేశం ఉన్నదని పట్టుదల ఉన్నది. ఇల్లు కట్టుకుందామని ఒక ఉద్దేశం ఉన్నదని దానికి పట్టుదల ఉన్నది. సంసారికమైన ఏ వస్తువులపైన మనకి ఉద్దేశం ఉన్నది కాబట్టి దానిపైన పట్టుదల ఉంటుంది. మనకు భగవత్ ప్రాప్తి అనే ఉద్దేశం ఉంటే కదా పట్టుదల ఉంటుంది. భగవత్ ప్రాప్తి అని అయితే లాభం ఏంటి అనేది మనకు తెలిస్తే దానికి పట్టుదల ఉంటుంది. డబ్బు వల్ల, సంసారిక వస్తువుల వల్ల మనకి ప్రాప్తి అయితే దానికి లాభం ఏంటి తెలుసు కాబట్టి దానిపైన పట్టుదల ఉన్నది. భగవంతుని పొందడంతో మనకి ఏ ప్రకారంగా లాభం వస్తుందని తెలియదు కాబట్టి దాంట్లో దానికి పట్టుదల లేదు. సో ఈ పట్టుదల రావాలంటే ధ్రువ చరిత్ర. ధ్రువ మనకి గత 14 శ్లోకం నుంచి చెప్తున్నారు. 15 నెంబర్ శ్లోకం ఏం చెప్పారు? భగవంతుడు అనంత వాసుదేవుల పైన దివ్యమైన యోగ నిద్రలోని కళపము అంతిం అయిపోయిన తర్వాత మొత్తం కళపం అంతాను ఏ విధానంగా సృష్టించబడ్డాదో, తన ఒక నాభికముల నుంచి పద్మము, పద్మముల నుంచి బ్రహ్మ, బ్రహ్మ నుంచి హిరణ్యగర్భ, పద్మ నుంచి హిరణ్యగర్భ, హిరణ్యగర్భ నుంచి వేదం ప్రకటమైంది. తనకు బ్రహ్మ అని ప్రకటమయ్యారు. బ్రహ్మ అని పేరు ప్రఖ్యాతమైంది. ఆ బ్రహ్మకి భగవంతుడు శక్తి ఇచ్చి, జ్ఞానం ఇచ్చి, బుద్ధి ఇచ్చి, మరి ఈ భౌతిక ప్రపంచమైన భూమి, రాపనలో, వాయు, ఖం, మనో, బుద్ధి, భూమిని, ఆకాశాన్ని, వాయువుని, నీరుని ఇవన్నీ ఇచ్చేసి ఇటువంటి భౌతిక ప్రపంచం సృష్టించారు. మళ్ళీ కడప అంతం ఎప్పుడైతే అంతం అయిపోతుందో ఈ విధానికి ఎలాగ సృష్టించబడ్డదో అలాగే ఒక్కొక్కటి లోపమై బ్రహ్మ లోపమైపోతారు, ఆ పద్మం లోపమైపోతుంది. అవన్నీ యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ భగవంతుల గర్భంలో వెళ్ళిపోతుంది. ఇంతవరకు మనం చదువుకుందాం. ఏ విధానంగా అయితే భగవంతుడి గర్భం నుంచి ఈ జగత్తు అంతా సృష్టించబడ్డాదో అదే విధానంగా కడపం అంతం అయిపోయింది. ప్రళయం అయిపోతే మొత్తం అంతాను, జగత్తం అంతాను భగవంతుల గర్భంలోనే వెళ్ళిపోతుంది. ఒక శ్వాస నిశ్వాసంలోని మొత్తం అన్నీ అయిపోతాయి. భగవంతుల ఒక శ్వాసలోని కల్పము సృష్టి అవుతుంది, నిశ్వాసలోని మొత్తం కల్పము అంతా వినాశం అయిపోతుంది. అతనికి ఎంత దీర్ఘశ్వాసం,
ఒక శ్వాస అంటే మన ఊపిరి తీర్చుకోవడం దాన్ని కడపమంతాను మొత్తం అంతాను బ్రహ్మాండం అంతా సృష్టించబడుతుంది. మళ్ళీ శ్వాస విడిచిపెడితే మొత్తం అంతాను బ్రహ్మాండం అంతా నష్టం అయిపోతుంది. అంటే భగవంతుడు ఎన్ని సంవత్సరాలకి, ఎన్ని లక్ష సంవత్సరాలకి ఒక శ్వాస తీసుకుంటారు. భగవంతుడు ఒక శ్వాస కూడా మనకి తెలియపడదు. అనంత శక్తి. ఇవాళ రేపు అందరూ భగవంతుడే అయిపోతున్నారు. ఏదో దుష్ట శక్తులు ఏదో సిద్ధిలు పొందేసి ఏదో ఇది తీసుకొని అది తీసుకొని వాళ్ళకి చెప్పాలి, మీరు ఒక 5 కిలోలు మీరు గర్భంలో ఉంచండి, మట్టో రాపితే ఏదో ఉంచితే అప్పుడు తెలుస్తుంది మీరు భగవంతుడు అని చెప్పేసి, మీరు గర్భంలో తీసుకెళ్ళండి అని చెప్పేసి. ఒక 5 కిలో ఎక్కువ కాదు, మొత్తం బ్రహ్మాండం అవసరంలే, ఒక 5 కిలోయే మీరు మట్టి గర్భంలో తీసుకెళ్ళండి, నాభికముల నుంచి చూద్దాం మీరు ఎంత భగవంతుడు అని చెప్పి. అప్పుడు ఎవరైతే సోకాళ్ళు భగవంతుడు అని చెప్పేసి ఇప్పుడు పూజించబడుతున్నారో ప్రతి గుళ్ళోని లేకపోతే ఏదో ప్రకారంగా భగవంతుడు అని చెప్పేసి ఎవరైతే అంటున్నారో వాళ్ళకి ప్రత్యేకంగా చెప్పాలి, పరీక్షించాలి. భగవంతుడు అంటే గుడ్డిగా నమ్మేసి వాళ్ళకి పూజించేసి వాళ్ళకి విగ్రహాలు పెట్టేసేసి వాళ్ళకి ధూపదీపాలు నైవేద్యాలు ఇచ్చేసి గుళ్ళు గోపురాలు కట్టేయడం తప్పు, అపరాధం. ఇప్పటికీ ఉన్నారు భగవంతుడు అని చెప్పి మనుషులు భగవంతుడు అని చెప్పేసి ఉన్నారు. సాధారణ మనుషుగా వచ్చేసి భగవంతుడు అని చెప్పేసి ఇప్పటికీ పూజించబడుతున్నారు. అటువంటి వాళ్ళకి పిలిపించి, బాబు మీరు 5 కిలో మట్టి తీసుకునండి, మీ గర్భంలోని మీ నాభి నుంచి ఒక 5 కిలో మట్టి తీసుకెళ్ళండి చూద్దాం చెప్పాలి. ఏ ప్రకారంగా పరీక్షించకుండా నిరీక్షించకుండాను చదవకుండాను భగవంతుడిని నమ్మేయడమే. చూడండి శాస్త్రం రాస్తున్నది ఎంత క్లియర్ కట్గా. ఇటువంటి క్వాలిటీస్, ఇటువంటి గుణాలు, ఇటువంటి యశస్వి ఎవరికైతే ఉన్నదో అటువంటి భగవంతుడు అని చెప్పారు. భగవంతుడిలాగా యోగ నిద్ర కేవలం పడుకొని అన్ని కల్పవంతం చేసేస్తున్నారు. ఇతను కష్టపడడం కూడా అవసరం లేదు. అతను సుదర్శన చక్రంతో వినాశం కూడా చేయడం అవసరం లేదు. ఇంద్రుడు కేవలం బ్రజభూమికి, బృందావనానికి నాశించడానికి వజ్రవర్షం 7 రోజులు, సమంతక మేఘాలు, ప్రళయకాలంలో వచ్చే మేఘాలు అవన్నీ, ఆ మేఘాన్ని పిలిపించి మొత్తం బ్రజభూమిని అంతా నష్టం చేసిమని చెప్పారు. ఎంత ధైర్యం ఈ బ్రజభూమిలోకి, ఈ బృందావనం వ్యక్తులందరికీ. నన్ను పూజించకుండానే ఎవరో ఒక బాలుడిని చెప్పారు మాట విని గోవర్ధని పూజిస్తున్నారు. ఆ కొండని, నాకంటే కొండ గొప్పదా అని చెప్పేసి 7 రోజులని సమంతక మబ్బులతో మేఘాలతోని వజ్రవర్షం కురిపించారు. కానీ ఏమైంది? నాశనం చేసుకోవలసారా? ఒక్క చెట్టు, ఒక్క గడ్డి కూడా నష్టం అవ్వలేదు. కేవలం భగవంతుడు బృందావనాన్ని గోవర్ధన్ పర్వతం గొడుగులాగా ఎత్తేసి మొత్తం అందరిని రక్షించేశారు. ఈ మేఘాలందరూ పిలిపించి ఏమైంది? మా మేఘంలో నీళ్ళు లేవు, మరి ఇంకేం అయిపోయి మావి ఫినిష్. ప్రళయకాలిన మేఘం మొత్తం ప్రపంచాన్ని ప్రళయం చేసేస్తాయి, మొత్తం ప్రపంచాన్ని ముంచేస్తుంది. అటువంటి మేఘాలు కేవలం బృందావనం, ఆ బృందావనాన్ని నాశనం చేయలేపారు. మొత్తం అటువంటి మేఘాలు కేవలం జగత్తుకి కూడా ప్రళయం చేసేస్తుంది, ప్రపంచాన్ని నష్టం చేసేస్తుంది. కానీ కేవలం ప్రపంచంలోని బృందావనం ఒక చిన్నది. అటువంటి బృందావనాన్ని నష్టం చేయలేపారు. చెప్పండి, దేవతల తాలూకు శక్తి ఏంటి, భగవంతుల శక్తి ఏంటి? ఇది అల్పశక్తి. దేవతల దగ్గర ఉన్నవన్నీ కేవలం అల్పశక్తి, కొద్దిగా శక్తి ఉన్నది అంతే. ప్రయత్నించారు, ఏమైంది? నష్టం అయిపోయిందా? ఏమి నష్టం అయిపోయింది? మొత్తం మా మబ్బులన్నీ నీళ్ళు అయిపోయి, ఇంకా లేవు నీరు. ఎక్కడ ప్రళయం చేస్తాం? మీ మబ్బులో నీళ్ళు అయిపోయిందా? కానీ బృందావనం ఏమైంది? ఒక్క గడ్డి కూడా ఏమవ్వలేదు, ఒక్క గడ్డి పెరక కూడా ఏమవ్వలేదు. మొత్తం అంతా వర్షం చేసేసాం. చూస్తే ఎవరు? బ్రహ్మాండ నాయకుడు శ్రీకృష్ణ పరమాత్మ. మారే హరితో రాఖే కోన్, రక్షించినవాడు హరి అయితే మనకి సంహరించినవాడు ఈ జగత్తులో ఎవరు లేరు, సృష్టించలేదు. మారే హరితో రాఖే కోన్, ఒకవేళ హరి మనకి సంహరించాడు అనుకోండి, ఈ జగత్తులో ఇటువంటి ఎవరు లేరు,
రక్షించినవాడు. హరి సంహరించాలనుకుంటే రక్షించినవాడు ఎవరు లేరు. ఎంత పెద్ద రావణాసుడు నిత్యము 4 గంటలు రుద్రాభిషేకం చేసుకొని బయలుదేరేవాడు, మహాదేవుల్ని పూజించేవాడు. మరి రామచంద్రమూర్తి ఎప్పుడైతే వినాశం చేద్దామని వెళ్ళారో మరి మహాదేవులు రక్షించవచ్చు కదా. తెలుసు మహాదేవులకి స్వయం రామచంద్రమూర్తి వెళ్తున్నారు సంహరించడానికి. ఇది ఎవరి వల్ల కాదు, స్వయంగా మహాదేవులు కూడా అనుకుంటున్నారు ఇతనికి వినాశం అవ్వాలని. 4 గంటలు రోజు పూజ చేస్తున్నాడు. అతను అనుకుంటే ఈడు చావాలి. చూడండి, రక్షించుంటే నాకు 4 గంటలు పూజ చేస్తున్నాడు, రోజుకి రుద్రాభిషేకం చేస్తున్నాడు. మంచినీళ్ళు తాగిోడు కాదు, 4 గంటలు పూజించిన వరకు. రావణాసుడు మహాభక్తులు మహాదేవుడు. ఏదైతే స్వర్ణమయం లంక పొందారో మహాదేవుని కృపా వల్లే పొందారు అతను. కానీ విభీషణుడు ఆ స్వర్ణమయ లంక వెనక్కి పొందిపోయారు కేవలం శరణాగతితో. ఏ తపస్సు లేదు, ఏంటి లేదు. రామ నీ శరణం కోరుకుంటున్నాను. శరణం కోరుకుని ఎప్పుడు వస్తే హే లంకేశ్వర్ అని చెప్పేసి పిలిచారు భగవంతుడు. విభీషణుడికి ఎప్పుడైతే వెళ్ళారు అలా అన్నయ్య తన్నేసరిగా, హలో ద్రోహివి, నువ్వు భాతృద్రోహివి, నా తిని నా శత్రువుల తర్వాత చింతిస్తున్నావు, నువ్వు నా శత్రువుల నామును ఉచ్చరిస్తున్నావు, స్మరిస్తున్నావు, పో, నాకు హితోపదేశం ఇస్తున్నావా అని తన్నేశారు. పాపం ఎవరు లంకాలోని ఎవరు మర్యాద ఇచ్చిన లేరు. నేను ఎందుకు అని చెప్పేసి రాముడి దగ్గరికి వెళ్ళిపోతాను. ఏ రామనామంతో నాకు రక్ష ఉన్నదో, ఏ రామనామంపై నాకు రుచి ఉన్నదో ఆ రాముడి దగ్గరికి వెళ్తాను. చాలామంది అన్నారు అక్కడ. చూడండి, విభీషణుడు వస్తున్నారు, జాగ్రత్త. ఇతనే బహుశా రావణాసుడే విభీషణుడి రూపంలో రావచ్చు. వీడు రావణాసుడే తాలూకా తమ్ముడు కాబట్టి కొన్ని గుణాలు వాడి దగ్గర కూడా ఉంటాయి. వస్తున్నాడు, జాగ్రత్తగా మనం వీడికి కల్పించకూడదు, ఆసనం ఇవ్వకూడదు అని చాలామంది అందరూ ఒక పక్షం అయిపోయారు. అందరికీ రామచంద్రుడు అడిగారు ఏం చేయాలి ఒపీనియన్స్ అడిగేది. ఓత్ ఎవరిది మెజారిటీ వస్తుందేమని. ఆంజనేయ స్వామికి అడిగారు ఏం చేద్దాం స్వామి, ఇది స్వతంత్రం, మీరు ఇష్టం, మీరు ఏం చెప్పినా అది మాకు, మీరు రక్షించిన వాళ్ళని మీరే, శిక్షించిన వాళ్ళు మీరు ఏం చెప్తే అది. అతను ఏ ఒపీనియన్ ఇవ్వలేదు, మీ ఇష్టమే నా ఇష్టం అని చెప్పేశారు ఆంజనేయ స్వామి. అందరూ లేదు ఇవ్వకూడదు. బహుశా రావణాసుడే మారువాసం చేసి సీతాదేవిని ఒక సాధు రూపంగా వచ్చాడుగా, ఒక సాధు రూపంగా వచ్చేసి సీతాని అపహరణం చేసేది. ఇదే రావణాసుని అవ్వచ్చుగా విభీషణుడు. వచ్చేసి మనకి ఏ రాత్రిలో మనకి వెన్నుపోట్లు పొడుస్తుంది. అందుకే వీడికి శరణాగతి ఇవ్వకూడదు, ఈ పరిస్థితులు అసలు ఇవ్వకూడదు. రేపు ఎల్లుండి మనకి యుద్ధం ఉన్నది, ఇటువంటి పరిస్థితుల్ని ఈ డెసిషన్ తీసుకోకూడదు మనం అని చెప్పారు. రామచంద్ర విన్నారు ఏంటి ఎవరి మాట. రామచంద్రమూర్తి అతనికి నేను శరణం నాకు కోరుకుంటే నేను రక్షిస్తాను. మరి మీరు శరణం రక్షిస్తే మా ఎందుకు అడిగారు, అడగడం ఏమవసరం, అడగకుండా మీరు శరణాగతి తీసుకోవచ్చు కదా. అడిగిన తర్వాత మేము చెప్పిన తర్వాత నేను తీసుకుంటానంటే మీరు నిర్ణయం తీసుకుంటే అయితే మాకెందుకు మీరు అడిగారు. అందరూ కొద్దిగా నారాజ్ అయిపోయారు. అందరూ మాకు ఎందుకు అడిగారు అయితే. పదండి, ఈ రామచంద్రమూర్తి ఎప్పుడు ఏ ప్రకారం డెసిషన్ తీసుకుంటారో తెలీదు. మనం ఇతని గురించి మనం ప్రాణం ఇస్తున్నాం, కానీ మన మాటకి ఇతని విలువ లేదు అని అంటున్నారు. ఎవరు చేస్తున్నారు, వీళ్ళకి కొద్దిగా అభిమానం పెరిగిపోయింది వీళ్ళందరికీ. కానీ తర్వాత తెలుసుకున్నారు రామచంద్ర తాలూకా ప్రభావం ఏంటి, స్వభావం ఏంటి అనేది. మీరు భగవంతుడు చేయించేవాడు చేసేవాడు అంతా భగవంతుడే. అయితే వచ్చిన వెంటనే హే లంకాధిపతి లంకేష్ చెప్పండి,
ఇంకా శరణం కోరుకోలేదు, వచ్చి ప్రణామం చేశారు, మీకు లంకాధిపతి చెప్పేశారు. అతనికి విభీషణ చెప్పు ఏమైంది, వచ్చావు ఏంటి బాధ అని చెప్పేసి ఏమడగదు, లంకేష్ అని చెప్పేశారు. అప్పుడే లంకేష్ అయిపోయాడు. లంకేష్లో రావణాసుడు ఉన్నాడు. అదేంటి అన్నారు మీరు, లంకేష్ అన్నారేంటి? కాబోయే రాజు కదా, రావణాసుడు సంహరించి పడిపోతారు. మరి లంకలో రాజు ఇతనే కదా, కమింగ్ షున్ రాజు, అందుకే లంకేష్ అన్నాను. అంటే అభయం ఇచ్చేశారు అప్పుడే, ఏం భయం లేదు, నేను ఉన్నాను, మీ అన్నయ్య సంహరించబడతారు, మరి ఆ లంకకి రాజు మీరే అవుతారు, నేనే రాజాభిషేకం చేస్తాను మీకు. ఎంత మాటలు, ఎంత గభీరత్వం ఉన్నది. శరణం ఇచ్చేసారు. ఆ శరణం ఇచ్చేసి ఏదైతే తపస్సు చేసేసి రావణాసుడు ప్రతిరోజు 4 గంటలు రుద్రాభిషేకం చేసేసి ఏ ఆస్తి పొందారో, కేవలం నమస్కారం చేసేసి విభీషణుడు శరణం కోరుకొని మొత్తం లంకాలో రాజు అయిపోయాడు. భగవంతు శరణాగతిలో ఎంత ఎంత ధనం, ఎంత ఐశ్వర్యం. ఎవరు శరణం కోరుకుంటాం మనం? లంక అంత ఐశ్వర్యం మనం కలగగలదు ఎవరు శరణం కోరుకుంటే? కేవలం విభీషణుడు కేవలం శరణం కోరుకోవడం వల్ల. పోనీ చెప్పారు చాలామంది, సరే ఇప్పుడు విభీషణుడు వచ్చేసి శరణం కోరుకున్నారు, అందుకే లంకేష్ అని పలికేశారు మీరు, మంచిదే బాగుంది. ఇప్పుడు అతను రావణాసుడి తాలూకా 3 మారిపోయింది అనుకోండి, అతను మీ శరణం కోరుకున్నాడు, అప్పుడు ఏం చేస్తారు? ఇద్దరికి లంకేష్ చెప్పలేరుగా. అప్పుడు అతనికి విభీషణుడు రావణాసుడు నా శరణం కోరుకుంటే నేను అతనికి అయోధ్యపతి చేస్తాను. నా అయోధ్య రాజు ఉందిగా, రాజ్యం ఉందిగా, నా రాజ్యంలో రాజు చేస్తానంట. చూడండి ఎంత తప్పు చేస్తారు. తన భార్యని సీతాదేవిని జగజ్జనని అపహరణం చేసి వెళ్ళిపోయారు, అపరాధి. అందరూ అడుగుతున్నారు, ఒకవేళ రావణాసుడి తాలూకా 3 మారి మీ శరణం కోరుకుంటే మీరు అతనికి ఏమి ఇస్తారు? ఇప్పుడు ఇతనికి ఆశీర్వదించేసారు లంకాధిపతి అని, మరి అతను వస్తే మీరు ఇప్పుడు ఏం చేస్తారు? ఇద్దరికీ లంకాధిపతి చేయలేరుగా, అప్పుడు మీ మాట పోతుందిగా. ఒకవేళ వాస్తవంగా రావణాసుడు నా శరణం కోరుకుంటే నేను తనకి అయోధ్య తలకు రాజు చేస్తాను, అయోధ్యపతి చేస్తాను. నా రాజ్యం ఉంది, నా రాజ్యం అభిషేకం చేస్తాను అతనికి. తన సొంత రాజ్యం కూడా ఇవ్వడానికి సిద్ధమే అతను శరణం కోరుకుంటే. భగవంతుడి శరణంలోని అన్ని రకాల ఐశ్వర్యం, అన్ని రకాల సేఫ్టీ, సెక్యూరిటీ అన్నీ ఉన్నాయి. మనం శరణం ఆ విధానంగా కోరుకోలేకపోతున్నాం. ఎందుకంటే భగవత్ శరణంలోనే మనకి నమ్మకం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ భగవంతు శరణంలో మనం భగవంతు శరణం కోరుకుంటే తిన్నాను దొరుకుతుందా? బట్టలు ఇస్తారా? ఆస్తి ఇస్తారా? ఉద్యోగం ఇస్తారా? మనం కష్టపడితే కానీ తినడానికి వస్తుంది, ఉద్యోగం వస్తుంది, భార్య పిల్లలు వస్తారు. కష్టపడకుండా ఎవరు ఇస్తారండి? ఏం కష్టపడ్డారు? విభీషణుడు శరణంలో తెలివైన వ్యక్తి, జీవుడు భగవంతుడు శరణంలోని అన్ని రకాలైన ఐశ్వర్యం ప్రాప్తి అవుతుంది. మోక్షం ప్రాప్తి అవుతున్నారు దానికి అంటాను. మళ్ళీ అంటారు, ఎవరైతే నాకు శరణాగత భక్షుడు భగవంతుడి పేరు, ఎవరైతే శరణం కోరుకుంటారో భగవంతుడు తన ఆధీనం అయిపోతారు. తను ఏం చెప్తే అది వింటారు. శరణం కోరుకున్న వాళ్ళు భగవంతుడు ఏం చెప్తే అది వినాలి, కానీ భగవంతుడు అలా కాదు. ఇప్పుడు ఒక రాజ్యం ఉన్నది, తక్కువ బలమైన రాజ్యం, బలవంతమైన రాజ్యంకి శరణం కోరుకున్నారు. అయితే బలవంతమైన రాజ్యం ఏం చెప్తే బలహీనమైన రాజ్యం వినాల్సిందే. ఎందుకంటే శరణం కోరుకున్నారు కాబట్టి, ట్యాక్స్ కట్టాలంటే, ఇది కట్టాలంటే, అది చేయాలంటే, ఏది చేయాలన్నా సరెండర్ అయిపోయారు కాబట్టి నువ్వు మా మాట వినాలి. కానీ ఎక్కడ భక్తి రాజ్యంలోని భగవంతుడు బలవంతుడు, ఎవరు శరణం కోరుకున్నా కూడాను భగవంతుడు వాళ్ళ మాటే వింటారు. నా శరణం కోరుకున్నాడు, నా సరెండర్ వచ్చాడు కాబట్టి ఇతను ఏం చెప్తే అది నేను వినాల్సిందే. ఇది భగవంతుడు తాలూకా గుణం. అయితే ఎటువంటి భగవంతుడు అని ప్రశ్నిస్తున్నారు. భగవంతుడి యొక్క స్వరూపం ఏంటి? యోగ నిద్రలో ఉండి అనంత వాసుదేవ పైన సైన్యంలోని మొత్తం ప్రపంచం అంతాను కల్పాంతంలోని గర్భంలోనికి వెళ్ళిపోయింది. మన నిద్ర, దేవతల తాలూకు నిద్ర, భగవంతుడి తాలూకు నిద్ర ఒకటేనేంటి? మన స్వరూపము, దేవతల తాలూకు స్వరూపము, భగవంతుడి స్వరూపం ఒకటేనేంటి? అయితే స్వరూపము వేరే అయితే ఆ స్వరూపం ఏంటి
అనేది ఈ శ్లోకం ఉంది. సో ఈ శ్లోకం మనం చెప్పుకుందాం. 15th నెంబర్ శ్లోకం. త్వం నిత్యయుక్త పరిశుద్ధ విబుద్ధ ఆత్మా కుటస్థః ఆదిపురుష భగవాన్ త్రయదిశః యద్బుద్ధ్యా అవస్థితిం అఖండితయా సదృశ్యా ద్రష్టా స్థితా బధిమఖో వ్యతిరిక్త ఆశిషే త్వం నిత్యయుక్త పరిశుద్ధ విబుద్ధ ఆత్మా కూటస్థ ఆదిపురుష భగవాన్ త్రధీశః యద్బుద్ధ్యా అవస్థితం అఖండితయా సదృష్ట్వా ద్రష్టా స్థితాబ్ధిముఖో వ్యతిరిక్త ఆశిషే. ఇక్కడ వ్యతిరిక్త అని ఉన్నది. వ్యతిరిక్త ఆశిషే. లాస్ట్ నుంచి మనం ఫస్ట్కి వెళ్దాం. వ్యతిరిక్త ఆశిషే. వ్యతిరిక్త ఆశిషే అంటే ఏంటి? భగవంతుడు మీరు టోటల్ డిఫరెంట్. వ్యతిరిక్త అంటే అతిరిక్తం. ఇతను అందరికన్నాను అతిరిక్తమైనది. వ్యతిరిక్తం అంటే అందరికంటే అతిరిక్తమైనది. భగవంతుడు అనే ఒక వస్తువు ఇతని ఏ జాతి, ఇతని ఏ కేటగిరీ, దేవతల తాలూకా కేటగిరియా, మనుషుల తాలూకా కేటగిరియా, పశువు తాలూకా కేటగిరియా, పక్షి తాలూకా కేటగిరీ, ఏ కేటగిరీ? భగవంతుల కేటగిరీ. ఇంకెవరికి కేటగిరీ లేదు. భగవంతుడికి కేటగిరీ చేయలేం ఇతను ఏంటి అనేది. దేవతలకి కేటగిరీ చేయొచ్చు, మనుషులకి కేటగిరీ చేయొచ్చు, పశువులకి పక్షులకి ఇతర జీవితులకి కేటగిరీ చేయొచ్చు. ఇతను ఏ కేటగిరీ, ఇతని స్వభావం ఏంటి, ఇతని క్వాలిటీ ఏంటి, ఇతని శక్తి ఏంటి డివైడ్ చేయొచ్చు. కానీ భగవంతుడికి ఏ కేటగిరీ అనేది మనం ఎప్పుడు డివైడ్ చేయలేము. ఇతను భగవంతుడి కేటగిరీ. అందుకే భగవంతుడు చెప్తున్నారు, మత పరతర నాణ్య కించిదస్తి ధనంజయో మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ. మత్త పరతరు నాణ్య, నాకు మించిన ఎవరు లేరు. పరతరం, నాకంటే మించిన ఎవరు లేరు. భగవంతుడు స్వయంగా అంటున్నారు. మరేంటి? మత పరతరు నాణ్య కించిదస్తు ధనంజయ, నాతో సరి సమానంగా కూడా ఎవరు లేరు. ప్రశ్నిస్తారు, నాకంటే సరే మీకంటే పైన ఎవరు లేరు, మీతో పాటు సరి సమానంగా ఉన్నారు కదా కొంతమంది, లేరు. అది కూడా లేదు. సరి సమానం కూడా ఎవరు లేరు. భగవంతుడితో సరి సమానంగా ఎవరు లేరు, భగవంతుడితో ఊర్ధులో కూడా ఎవరు లేరు. మై సర్వమిదం ప్రోతం, నేనే అన్నికి ప్రపంచానికి అంతాను ఒక హారంలోని. చూసారా పూలమాల ఉన్నది. ఈ పూలమాల, ఇదొక పూలమాల, ఇదొక పూలమాల, ఇదొక పువ్వు, ఇదొక పువ్వు, ఇదొక పువ్వు, అన్ని పువ్వులు కేవలం ఒక మాలలో ఎలాగ ఉన్నది. ఇవన్నీ విడివిడి పువ్వులు కానీ ఒక దండలాగా ఎలాగ ఉన్నది. ఎవరు కట్టి ఉన్నారు దీనికి? ఎవరు బంధించి ఉన్నారు? దీంట్లోని ఉన్ని తాడు, ఈ థ్రెడ్ అని ఉన్నది. ఈ థ్రెడ్ బంధించి ఉన్నది అన్ని పువ్వులకి. అది నేను. సూత్రో మణిగణ ఇవ. సూత్రం, నేను తాడుని. ఈ ప్రపంచం అంతా కట్టేసి ఉంచున్నాను నేను. మనుషులకి, జీవులకి, ప్రాణులకి, వృక్షాలకి, అన్నిటికీ నేను, ప్రపంచానికి, ఒక్కొక్క లోకానికి, 14 బ్రహ్మాండాలకి, అనంత కోటి బ్రహ్మాండాలకి నేను తాడుతో కట్టి ఉంచున్నాను. ఎక్కడికెక్కడ తాడులు వేసుకుని ఉంచున్నాను నేను. ఆ తాడు నుంచి ఎవరు కూడా బయటికి రాదు. జీవుడికి ఏ తాడుతో కట్టేసి ఉంచున్నారు తెలుసా? త్రిగుణం. సత్వగుణం, రజోగుణం, తమోగుణం, 3 తాడులతో కట్టేసి ఉంచేస్తున్నారు మొత్తం. ఎన్ని కోట్ల మంది అయినా కూడాను ఈ 3 తాడులు. ఈ 3 తాడుని తెంపుకొని ఎవరైతే ముందుకెళ్తారో అతను భగవంతుడి గురించి తెలుసుకోవాలి. 3 తాళ్ళతో కట్టే ఉండి వ్యక్తి ఎప్పుడు కూడాను ఈ త్రిగుణం, సత్వగుణం, రజోగుణం, తమోగుణం
ఈ గుణం తాలూకా తాడుతోనే జీవుల్ని కట్టేసి ఉంచేశారు. కేవలం మూడు గుణాలు, మూడు తాడులతోటి సాధారణంగా మొత్తం ప్రపంచంలోని ప్రతి జీవికి ఈ ప్రతి జీవి అంటున్నారా, దేవతలు కూడా కేవలం ఈ 3 తాళ్ళతో కట్టేసి. విచిత్రం ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ఏం రాస్తున్నారు, త్వం నిత్యయుక్త అనే శబ్దం. నిత్యయుక్త అంటే ఏంటి? నిత్యముక్త ఉందా, నిత్యయుక్త ఉందా? నిత్యముక్త, ముక్త. భగవంతుడు నిత్యము ముక్త, అతనికి ఏ ప్రకారంగా బంధనం లేదు. అతను జీవుడు బంధనం. జీవుడు ఎవరు దయ వల్ల ముక్తి పొందుతాడు. అతను దయ వల్ల ముక్తి పొందుతాడు. అతను ఎవరు దయ అవసరం లేదు. అతను భగవంతుడు ఏ సాధన చేసేసి, యజ్ఞం చేసేసి, పూజల పునస్కారాలు చేసేసి విముక్తి అవ్వడానికి అవసరం లేదు. ఎందుకంటే అతను నిత్య ముక్త, సదా సర్వసమయంలో అతను ముక్తిలోనే ఉంటారు. అతనికి ఎవరు బంధించలేరు. మనం బంధించున్నాం. మనం ఎవరిని సాధన చేయడం వల్ల, ఎవరిని నిరంతరంగా మనం స్మరించడం వల్ల మనం ముక్తి పొందుతాం. అందుకే అతని పేరు నిత్యముక్త. నిరంతరంగా ముక్త అయి ఉన్నారు అతనికి ఏ ప్రకారంగానూ అతను యోగం చేసేసి, సాధన చేసేసి విముక్తి పొందడానికి అవసరం లేదు భగవంతుడు. అందుకే భగవంతుడు ఇక్కడ క్వాలిటీ ఒకటి చెప్తున్నారు, ఏంటి? నిత్యముక్త. మరి ఏమంటారు? పరిశుద్ధ. నెక్స్ట్ వర్డ్ పరిశుద్ధ. అతను విశుద్ధమైన శుద్ధాత్మ ఆత్మ. అతనికి ఏ ప్రకారంగా కల్మషం లేదు, కల్మషం రహితమైనది, పరిశుద్ధ, సర్వ జ్ఞానమయుడు. పరిశుద్ధ అంటే అత్యంత జ్ఞానమయుడు. అన్ని జ్ఞానాలు అతని దగ్గర ఉన్నది. జీవుడు అశుద్ధ, కానీ భగవంతుడు పరిశుద్ధ. భగవంతుడికి తలకు శక్తి, భగవంతుడిలో దుర్గంధం ఎప్పుడు రాదు. శుద్ధి. భగవంతుడు ఎప్పుడు పవిత్రంగా సువాసనంతోనే ఉంటారు. జీవుడు దుర్గంధ, అపవిత్రము, శుద్ధత ఉండదు ఎప్పుడు జీవుడిలోని. నవరాంధ్రాల నుంచి కేవలం దుర్గంధం. కానీ భగవంతుడికి ఏ ప్రకారంగా దుర్గంధం లేదు, పవిత్రమైన ఉంటారు. పరిశుద్ధ అని చెప్తున్నారు. పరిశుద్ధ, ఎప్పుడు శుద్ధిగానే ఉంటారు. మరి విబుద్ధ ఆత్మ. విబుద్ధ ఆత్మ అంటే ఏంటి? విబుద్ధ అంటే జ్ఞానమయం. అతని బ్రహ్మకి తపస్సు చేశారు, వేదాలు పొందారు, వేదం తల జ్ఞానం పొందారు. భగవంతుడికి ఏం తపస్సు చేయడం అవసరం లేదు. అతను స్వయంగా జ్ఞానమయం. అతనే జ్ఞానం ప్రసాదిస్తారు అందరికీ. జీవుడు అందరూ అజ్ఞాని. జీవుడు అంటే ఎవరు? మళ్ళీ క్వశ్చన్, జీవుడు అంటే ఎవరు? భౌతిక ప్రపంచం అంటే ఏంటి? 14 బ్రహ్మాండం నుంచి ఎవరు ఉన్నారో అందరూ జీవులే. భువలోక జనలోక తపలోక సత్యలోక బ్రహ్మలోకం వరకు ఎంతమంది ఉన్నారో, సుతల అతల పితల రసాతలో ఎంతమంది, 14 బ్రహ్మాండాలు ఎంతమంది ఉన్నారో అందరూ జీవులే. ఈ సృష్టికి మొట్టమొదలైన జీవి బ్రహ్మ తర్వాత ఈ మొత్తం అంతా వచ్చారు జీవులు, ఈ సృష్టి అంతా. మరి బ్రహ్మయే జీవుడైతే ఇంక ఇతరులు ఎవరు జీవులవరా? అందరూ జీవులు. ఆ జీవి అజ్ఞాని, భగవంతుడు విశుద్ధ ఆత్మ, విబుద్ధ ఆత్మ. విబుద్ధ అంటే జ్ఞానమై. అతనికి కొన్ని జ్ఞానం ఇంకెవరి దగ్గర లేదు.
అతను కృప వల్ల, అతని దయ వల్ల మనం జ్ఞానం పొందగలం. కేవలం 5 సంవత్సరాల బాలుడు ధ్రువ మహారాజ్ ఎప్పుడు ఏ రోజు కూడా నువ్వు బడికి వెళ్ళలేదు, పుస్తకం తీయలేదు, ఏ గురువు దగ్గర ఆశ్రమంలోని గురుకుల ఆశ్రమాన్ని చదువుకోలేదు. మరి ఇటువంటి వర్డ్స్ రాస్తున్నారు, విశుద్ధాత్మ. అతనిలోని వేదం ప్రకటమైంది కాబట్టి ఒక్కొక్క వర్డ్స్ చెప్తున్నారు. ఎప్పుడు ఇవన్నీ వినలేదు ఎక్కడను. కొన్ని నారద ముందు చెప్పారు, కొన్ని గురుగారు ఒకటే చెప్పారు, ఓం నమో భగవతే వాసుదేవ. నువ్వు ఈ ఒక్క నామం చేయి, నీకు అన్ని ప్రకారం జ్ఞానం వస్తుంది. అందుకే భగవంతుడితో ఒక నామములని జ్ఞానము, వైరాగ్యము, భక్తి అన్నీ మనకి వచ్చేస్తుంది. ఐశ్వర్యము, ఆరోగ్యము, శాంతి, ప్రశాంతత, సుఖము అన్ని ప్రకారంగా తను నామం పొందేరు. ఏదో భగవంతుడితో మాట్లాడదాం, చెప్దాం అని అనుకుంటున్నారు. మొత్తం అంతా జ్ఞానం అంతా ప్రకటమైపోయింది. జ్ఞానం ప్రకటి ఎవరు కూడా చెప్పలేరు. అటువంటి విషయాలు చెప్తున్నారు ఇక్కడ. విశుద్ధాత్మ, మనం ఆత్మ, భగవంతుడు విశుద్ధాత్మ. మనం అణుచేతనం, భగవంతుడు విభూచేతనం. చెప్తున్నారు ఇక్కడ. మన ఆత్మ తాలూకా సైజ్ ఎంత తెలుసు, మనం చదువుకున్నాగా భగవద్గీతలో. కేశాగ్ర శతభాగస్య శతాంశో సదృశాత్మనః జీవ సూక్ష్మ స్వరూపాయం సంక్షోతితో హి చిత్కణః. ఒక కేశాగ్ర శతభాగస్య, ఒక కేశాగ్రం తాలూకా ఒక జుట్టుకి ఒక ఎంట్రు తాలూకా మూలం ఉంటుంది కదా, అగ్రభాగం. అగ్రభాగానికి 1000 మొక్కలు చేస్తే శతసహస్ర, శతాంశో 1000 మొక్కలు చేస్తే ఒక కేశాగ్రానికి ఆ మిగిలి మొక్క ఏదైతే ఉంటుందో ఒక మొక్క, అది ఆత్మ తాలూకా సైజు. అయితే ఆత్మ ఎక్కడ ఏ అణుదవుడు ఉన్నది చూడండి. ఆ ఆత్మ ఆ సైజుతోని అంత సూక్ష్మైతే సూక్ష్మం సైజు మన శరీరం ఉన్నదని చెప్పేసి ఈ జీవుడు ఎంతెంత పనులు చేస్తున్నాడు. పెద్ద బండి కానీ బ్యాటరీ ఎంతే ఉంటుంది. 20 feet 30 feet బండి, బస్సు ఉంటుంది, కారు ఉంటుంది, కానీ బ్యాటరీ ఎంత ఉంటుంది, ఎంతే ఉంటుంది బ్యాటరీ. మొత్తం ఆ బస్సు నడిపిస్తుంది. ట్రైన్ తాలూకు ఇంజిన్ ఒక బోగియే, ఒక బోగిలో ఒక చిన్న పార్ట్ ఉంటుంది, కానీ ఎంత పెద్ద ట్రైన్ నడిపిస్తుందండి. 100 బోగీలు 200 బోగీలు కూడా నడిపిస్తుంది. అది చిన్నది. మన శరీరం అణు ఇంత కనబడిపోయిన అంత ఆత్మ తాలూకు సైజు భగవంతు తాలూకు ఉన్నది కాబట్టి మనం శరీరం మనం ఏ పనులు కూడా చేయగలుగుతున్నాం. వెళ్ళిపోయిందో ఈ శరీరం దేనికి పనికిరాదు. కేవలం ఒక ఫింగర్ కూడా లిఫ్ట్ చేయలేడు. ఇంకా ఏం చేస్తాడనేది వేరే, ఒక ఫింగర్ కూడా లిఫ్ట్ చేయలేడు. అది భగవంతుడి తాలూకుది. భగవంతుడిలోని కేవలం పాదములించి శిరస్సు వరకు కేవలం చేతన ఉన్నది. కానీ జీవుడి తాలూకుని ఏమున్నది? జడ అంటే ఏంటి తెలుసా? జడ వస్తువు. జడ వస్తువు అంటే ఇక్కడ ఉన్న ప్రపంచంలోని వాయు, ఆకాశం, భూమి, అగ్ని, ఏదైతే ప్రకృతి ఉన్నదో ఇవన్నీ జడ వస్తువే. దీనికి చేతన లేదు. భగవంతుడి వల్ల దీనికి చేతన ఉన్నది. దీనికి స్వయంగా చేతన అనేది ఏం లేదు. ఈ వాయు, అగ్ని, ఆకాశం, జలం, మరి పృథివీ, మట్టి, ఈ 5 వస్తువులు కలిస్తే మన శరీరం సృష్టి అవుతుంది. జీవుడి తల శరీరం సృష్టించబడుతుంది. ఇవేంతో బ్రహ్మాలించి కూడాను. కానీ భగవంతుడికి ఈ 5 వస్తువులు అవసరం లేదు. భగవంతుల శరీరం ఈ 5 వస్తువులతోనే నిర్మితం కాదు. అది విశుద్ధాత్మ అంటున్నారు ఇక్కడ. చెప్పడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, విశుద్ధాత్మ అంటే భగవంతుడు ఈ 5 వస్తువులతోనే తయారవ్వలేదు. అయితే ఒక విషయం ధ్యానం చేయండి.
బ్రహ్మాది ఇతరేతర దేవతల తాలూకా శరీరములో మట్టి అంశం తక్కువగా ఉంటుంది. అసలు లేదు అంటే చాలు, లేదు మట్టి అంశం ఉండదు. మరి జడ అంశం ఉండదు ఎక్కువగా, మరి అగ్ని అంశం ఎక్కువగా ఉండదు. అది మన శరీరానికి ఎక్కువ ఉంటుంది. మట్టి మరి నీళ్ళు మరి అగ్ని ఎక్కువగా ఉంటుంది ఈ శరీరంలో, మన శరీరంలో. కానీ దేవతల తాలూకు శరీరంలోని వాయువు అంశం ఎక్కువ ఉంటుంది, ఆకాశం తాలూకు అంశం ఎక్కువ ఉంటుంది. అందుకే వాళ్ళు ఆకాశంలో ఉండగలుగుతున్నారు. వాళ్ళ శరీరం ఒక పుష్పంలాగా ఉంటుంది. వాళ్ళు ఎగిరిపోవచ్చు, చేయొచ్చు, ఎందుకంటే వాళ్ళు అక్కడ ఉండగలరు. ఎందుకంటే ఆ శరీరాన్ని వాయువు ఆకాశం తాలూకా అంశము ఎక్కువగా ఉన్నది. అందుకే మనం ఎంత ఎగిరినా కింద పడిపోతాం, ఎందుకంటే మనలోని మట్టి అంశం ఎక్కువ. అందుకే మట్టిలో కలిసిపోతాం. మనం చూసారా, మట్టిలో వేస్తే 2 రోజులు మనం మట్టిలో కలిసిపోతాం. ఎందుకంటే మన శరీరంలోని మట్టి అంశం ఎక్కువ ఉన్నది. దేవతలు చనిపోతే వాళ్ళు ఆకాశంలో కలిసిపోతారు, వాళ్ళకి శ్మశానం ఉండదు. చూసారా, దేవతలకి స్వర్గంలోనే శ్మశానం గట్ట ఉండదు. ఎక్కడైతే మనం కాల్చాలి, ఎక్కడైతే తవ్వాలి, పెట్టాలి. వాళ్ళు చనిపోతే వాళ్ళకి సమయం వస్తే వాళ్ళు ఆకాశంలో కలిసిపోతారు. ఎందుకంటే వాయువు అంశం ఎక్కువ వాళ్ళ శరీరం, వాయువు ఆకాశం అంశం ఎక్కువ కాబట్టి ఆ శరీరాన్ని కలిసిపోతారు. వాళ్ళు చనిపోయారని మనకు తెలియదు, కానీ మనిషి ఇక్కడ చనిపోతే మట్టి అంశం ఎక్కువ ఉన్నది కాబట్టి ఇతను మట్టిలోనే కలిసిపోతారు. సో ఇదే జీవుడు, దేవతల తాలూకా మరి పరమాత్మ తాలూకా. పరమాత్మ ఏ ప్రకారంగా మట్టి కానీ, వాయువు కానీ, ఆకాశం కానీ, భూమి కానీ, అగ్ని కానీ ఏ వస్తువు లేదు భగవంతుడి శరీరంలో. అది చిన్మయమైన శరీరం, నిత్యము చిన్మయమైనది. ఈ 5 వస్తువులతోనే తయారైంది కాదు భగవంతులకు శరీరం. ఇది భగవంతుడు జీవుడికి వేరియేషన్ చూపిస్తున్నాడు ఇక్కడ. ధ్రువ మహారాజ్ స్వామి, మీరు విశుద్ధాత్మ, మీలో ఏ ప్రకారంగా జడ వస్తువు లేదు, మీరు చిన్మయ వస్తువు. ఆపాదమస్తకం, పాదం నుంచి మస్తకం వరకు ఏ వస్తువు తీసినా మీరు చిన్మయమే. దాంట్లో జడ వస్తువు అనేది లేదు. భగవంతుడు తాలూకా ఏ ఇంద్రియాలని ఏ పని కూడా చేయొచ్చు. అతను కళ్ళుతో కూడా తినొచ్చు, ముక్కుతో కూడా వినొచ్చు. ఏ ఇంద్రియాలను ఏ పని చేయగలదు భగవంతుడిని. కానీ మన పని, మనం ముక్కుతో తినగలమా? కళ్ళుతో తినగలమా? కళ్ళుతో వినగలమా? లేదు. కానీ భగవంతుడు ఏ ఇంద్రియాలతో ఏ పని చేయొచ్చు. చిన్మయమైన ఇంద్రియాలు భగవంతుడిది. సో ఇది భగవంతుడి తాలూకా కూటస్థ. తర్వాత వస్తుంది కూటస్థ. కూటస్థ అంటే ఏంటి? అపరివర్తనం. కూటస్థ అంటే పరివర్తనం కాపోయినది. భగవంతుల యొక్క శరీరము ఎప్పుడు పరివర్తనం అవ్వదు. భగవంతుడు ఎప్పుడు ముసలైపోవడం చూసారా? భగవంతుడికి గెడ్డాలు పండిపోయింది చూసారా? భగవంతుడి పాపం ఎప్పుడు జ్వరం వచ్చేసి పడిపోయారు, హాస్పిటల్ జాయిన్ అయిపోయారు అని ఉన్నారు చూసారా? ఇటువంటి లేవు. భగవంతుడు మనసు చేంజ్ అయిపోయింది, మూడ్ ఆఫ్ అయిపోయింది. అతను మనసు నిగ్రహంగా ఉంటుంది, ఏ ప్రకారంగా విచలితం అవ్వదు. కూటస్థ అపరివర్తనం. భగవంతుడిది ఏ ప్రకారంగానూ ఏ వస్తువు కూడా పరివర్తనం అవ్వదు, అన్చేంజబుల్ భగవంతుడిది. భగవంతుడికి కొంత సమయం వచ్చి కామం అటాక్ చేసింది, క్రోధం అయిపోయారు, లోభం అయిపోయింది, భగవంతుడికి మోహం అయిపోయింది, మధ్యమత్సరాలు లేదు. భగవంతుడు ఏ వస్తువు వల్ల అతను చేంజ్ అవ్వరు. భగవంతుడు స్థిరంగా ఎప్పుడు ఎలాగుండాలో అలాగే ఉంటాడు. పరిస్థితుల వల్ల మనం చేంజ్ అవుతాం, కానీ భగవంతుడికి చేంజ్ అయ్యే అవసరం లేదు. దానికి కూటస్థ అన్నారు. భగవంతుడు ఎప్పుడు ఏ ప్రకారంగా పరివర్తన లేదు. దేవతలకి పరివర్తన ఉన్నది, కానీ భగవంతుడికి ఏ ప్రకారంగానూ వికారం అనేది లేదు. అవికారం. వికారాలు రావు. దేవతలకి వికారం వస్తుంది. దేవతలకి ఆకలేస్తుంది, తింటారు, వాళ్ళకి సన్మానం కావాలి, పూజలు కావాలి, అన్నీ కావాలి. కానీ భగవంతుడికి ఏ ప్రకారంగా లేదు. ఇవన్నీ ఏం అవసరం లేదు. ఆత్మారాం. అతనిలోనే అతను రమించవచ్చు. అతనిలోని అతను రమించడానికి అతను ఇంకొక ఆధారాన్ని సృష్టించారు.
స్వయం అతనే రాధారాణి అభిన్న కృష్ణ. నేను ఎలాగాడుకుంటాను, అందుకే నేను నాకు అంగం నుంచి ఇంకొకరిని సృష్టిస్తాను, అది రాధారాణి. రాధారాణితో ఆడుకుంటున్నారు. రాధారాణి నేను ఒక్కడిని అయిపోతున్నాను, నేను మీకు ఎంటర్టైన్మెంట్ చేయలేకపోతున్నాను, నేను సహస్ర గోపీలుగా తయారైపోతాను. ఆ రాధారాణి సహస్ర గోపీలతో తయారైపోయారు. ఆ గోపికులు, పటరాణిలు, అష్టసఖిలు, రాధారాణి వీరందరూ కృష్ణుడితో ఆడుకుంటున్నారు. కృష్ణుడితో ఆడుకుంటున్నారు. మనం ఉన్నాం ఆడుకోవాలంటే ఏదో ఒక పేపర్తోనో లేకపోతే ఏదో పెన్తోనో లేకపోతే ఒక ఆట వస్తువుతోనో ఆడుకోవాలి, ఎంటర్టైన్మెంట్ చేయాలి. క్యారమ్ బోర్డో ఫోనో, ఇప్పుడు క్యారమ్ బోర్డులు ఇవన్నీ లేవు, ఇప్పుడు అంతా ఫోన్లే. ఏదో ఒక వస్తువుతో ఆడుకుంటాం. భగవంతుడు ఆడుకోవాలంటే భగవంతుడు రాధారాణి సహస్ర గోపికలు సృష్టించేది, వీరితో ఆడుకుంటున్నారు. మరి ఒక స్త్రీతోని మనం ఆడుకున్నట్టుగా భగవంతుడు ఆడుకోరు. వాళ్ళ ఆట ఒక పవిత్రమైన ఆట. వాళ్ళ కొన్ని ప్రేమ, వాళ్ళ ఒక లీలలు పవిత్రమైన లీలలు. అది మనకి బోధపడదు. పరమ నిర్మస్థరణం సతాం. మత్సర భావం ఎవరికైతే ఉండదో అటువంటి వారు ఈ రాధారాణి తాలూక తత్వము, కృష్ణతత్వం తెలుసుకోలేరు. సో భగవంతుడు ఒకటి కూటస్థ, అతను ఎప్పుడు చేంజ్ అవ్వడు. అతనికి చేంజ్ చేయని పరిస్థితుల వల్ల లేకపోతే ఇటు వల్ల ఎప్పుడు చేంజ్ అవ్వరు. భగవంతుడికి ఎవరు చేంజ్ చేయలేరు. సో ఆది పురుష కూటస్థత ఆది పురుష. భగవంతుడు ఆది పురుష. ఆది పురుష అంటే అతను అన్ని కారణానికి కారణం. భగవంతుడు సృష్టించడానికి కారణం ఎవరు లేరు, కానీ ఈ జగతానికి సృష్టించడానికి అతనే మూల కారణం. కానీ అతను సృష్టించడానికి ఎవరు కారణం కాదు, అదే ఆది పురుషుడు. బ్రహ్మాది ఇంద్రాది దేవతలకి సృష్టికి కారణం ఎవరున్నారో తెలుసు మనకి. ఈ జగతానికి సృష్టించేది ఎవరు, బ్రహ్మానికి సృష్టించేది ఎవరు, బ్రహ్మ జ్ఞానం ఇచ్చేది ఎవరు అన్నీ తెలుసు. కానీ భగవంతుడిని సృష్టించేది ఎవరు లేదు. అతనికి ఆది పురుషుడు అన్నారు. అనాది ఆదిరి గోవింద. ఆది కంటే అనాది, అనాది కంట ఆది. ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ. అనాది ఆదిర్ గోవింద. అనాది కూడా ఆది, సర్వకారణ కారణం. అతను అన్ని కారణానికి కారణం శ్రీకృష్ణ పరమాత్మ. అందుకే అతనికి ఆది పురుష అని చెప్పేసి బ్రహ్మ కూడా చెప్తున్నారు స్వయంగా, ఆది పురుష ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాది గోవింద అని బ్రహ్మ స్వయంగా కూడా అంటున్నారు. ఇక్కడ ధ్రువ మహారాజు కూడా అంటున్నారు ఆది పురుషుడు భగవంతుడు. ఒక్కొక్క వార్డు చెప్తున్నారు భగవంతుడు తలగ స్వరూపం ఏంటి అని. జీవుడు వేరా. జీవుడు అంటే ముందు చెప్పేది నేను ఎవరెవరు ఉంటారంటే వీళ్ళందరూ ఆది పురుషులు కాదు. రెండు ప్రారాబ్ధ వరకు బ్రహ్మ బతికి ఉంటారు. దాని తర్వాత బ్రహ్మ కూడా శరీరం విడిచిపెట్టవచ్చు. బ్రహ్మ కూడాను కొంత వయసు ఉన్నది. ఆ వయసు తర్వాత ఖచ్చితంగాను తన శరీరం విడిచిపెడతారు. కానీ భగవంతుడు మరి అతను ఆది పురుషులుగా అవుతారు బ్రహ్మ. సో బ్రహ్మ నుంచి సృష్టించే వ్యక్తులు ఆది పురుషులుగా అవుతారు. సో ఆది పురుషుడు ఎవరు? కేవలం ఒకడే భగవంతుడు. సో అందుకే ఆది పురుషుడు అని చెప్పేసి చెప్పారు. మరి ఇక్కడ భగవాన్ అని శబ్దం పెట్టారు. భగవాన్ ఏంటి? భగవాన్ అనే శబ్దానికి భగవంతుడు మరి కృష్ణుడు పుట్టారు కదండి. చాలామంది అంటారు కృష్ణుడు పుట్టారు కదండి బ్రజభూమిలని. మనకి రోజు సూర్యుడు 6 గంటలకు పుడుతున్నారా, మళ్ళీ సాయంత్రం 6 గంటలకు చనిపోతున్నారు ఏంటి? దానికి ఏమంటాం మనం? సూర్యు ఉదయిస్తున్నారు అంటే ప్రకటన అవుతారు, మళ్ళీ అస్తమైపోతారు. సూర్యుడు పుట్టరు, మరి మృత్యు చెందరు. అదేవిధంగా కృష్ణుడు పుట్టరు, ఆవిర్భావం అవుతారు, ప్రకటన అవుతారు. కృష్ణుడు ప్రకటన అవుతారు. అతను ఎప్పుడైతే బోల్డ్ కారణాలు ఉన్నాయి,
పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని ఉంటున్నారు. అతను ప్రకటన అవుతారు. సూర్యుడు ఎలాగ ప్రకటన అవుతారు, అతను ప్రకటన అవుతారు. మళ్ళీ అతను లీల అయిన తర్వాత మళ్ళీ అతను ఆ ప్రకటన అంతమైపోతారు, అస్తమైపోతారు. కానీ భగవంతుడికి జన్మమూర్తి ఉండదు. అందుకే జన్మమృత్యు చ దివ్యం. భగవంతుడి యొక్క జన్మము మృత్యువు ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా జ్ఞాని. ఏ వ్యక్తిలో డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే ఏది ఉండదు. మీకు వివాహం అవ్వదు డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే. స్కూల్ సర్టిఫికేట్స్ ఎవరు, కాలేజీలో ఎవరు, మీకు ఉద్యోగం ఎవరు, డేట్ ఆఫ్ బర్త్ ఖచ్చితంగా కావాలి. భగవంతుడి డేట్ ఆఫ్ బర్త్, భగవంతుడి యొక్క డేట్ ఆఫ్ బర్త్ లేదు. అందుకే అతనికి ఆది పురుష అని చెప్పేసి చెప్పారు. చాలామంది జన్మాష్టమి ఉన్నది కదండి, పుడతారు కదా, లేదు. భగవంతుడు ప్రకటన అవుతారు. సూర్యుని అనగా అయితే ప్రకటన అవుతారు, అలాగే ప్రకటన అవుతారు అంతే. భగవంతుడు ఏం పుట్టరు, పుట్టే వస్తువు కాదు భగవంతుడు. సో భగవంతుడు ఈ విధానంగాను ఆది పురుషుడు అని చెప్పేసి చెప్తున్నారు. తర్వాత భగ అనే వస్తువు ఒక శబ్దం ఉన్నది, అది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఐశ్వర్యశ్చ సమగ్రశ్చ వీర్యశ్చ యశ స్త్రియ జ్ఞాన వైరాగ్యశ్చేవ భవ. 6 వస్తువులు ఎవరి దగ్గర అయితే ఉంటుందో, సమగ్రస్థ సంపూర్ణంగాను 6 వస్తువులు ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళకి భగవాన్ అని చెప్పారు. ఒకటేంటి? వీర్యశ్చ ఐశ్వర్యశ్చ. సకల ఐశ్వర్యం భగవంతుడి దగ్గర ఉన్నది. భగవంతుడు అంత ధనవాను ఇంకెవరు జరుగుతుంది లేదు. అన్ని ఐశ్వర్యము అతను ఆధీనంలోనే ఉన్నారు. అతని కంటే ఐశ్వర్యం ఎవరు లేరు. వీర్యశ్చ యశ, మరి జ్ఞానం, వైరాగ్యం, మరి సౌందర్యం. భగవంతుడు సర్వశక్తివాన్ ఒకటి ఉన్నది. వీర్యం శక్తివాన్. ఎటువంటి శక్తివాన్ అండి అతను భగవంతుడు? చూడండి, పూతన వచ్చింది. పూతనకి ఎలా చంపారు చెప్పండి? కాళకుటస్థ విషం పట్టుకొని వచ్చారు చంపడానికి. భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ పూతనకి ఎలా చంపారు? ఎలాగా? గట్టిగా చెప్పండి. పాలు తాగి చంపొచ్చే. కేవలం పెదాలతో చంపేశారు. 2 పెదాలతో చంపేశారు. ఎలా శక్తిమాన్ చూడండి. ఏ అస్త్రం, ఏ శస్త్రం, ఏ బాంబ్ బ్లాస్ట్, ఏ చక్రం, ఏ త్రిశూలం, ఏమి లేదు. ఓన్లీ ఎంత పెద్ద విరాటమైన శరీరం ఎత్తుకున్నది. మళ్ళీ ఒకళ్ళు పోతున్న ఒక స్త్రీగా వచ్చింది. మళ్ళీ ఎప్పుడైతే ఎగిరిపోతుంది, విరాటమైన శరీరం, కొన్ని కిలోమీటర్ దూరం అట అది, అంత పెద్ద శరీరం. మళ్ళీ కృష్ణుడు అంతే ఉన్నారు, కానీ 2 పెదాలతో చంపేశారు. ఎంత పెద్ద రాక్షసి, ఎంత శక్తిమాన్ చూడండి. 2 పెదాలతో కేవలం కృష్ణుడు 7 రోజులు ఎంత ఉంటారు, అతని పెదవి ఎంత ఉంటుంది. కేవలం ఆ 2 పెదాలతో ఎంత పెద్ద విరాటమైన రాక్షసుని చంపేశారు. ఇది భగవంతుడి శక్తి. మనం చెప్పాలి ఎవరికైనా, ఒక పావును తీసుకొచ్చి ఎవరైనా భగవంతుడు అంటున్నారో ఆ పావును పట్టుకొని చంపు పెదాలతో అని చెప్పాలి. ఒరిస్సాలో కూడా చాలామంది భగవంతుడని వచ్చేది. జైల్లో ఉన్నారు ఇప్పుడు. సారథి బాబా అని చెప్పేసి వచ్చారు. నేను స్వయంగా భగవంతుడని అన్నారు. అతను దొరికిపోయి ఇప్పుడు జైల్లో ఉన్నారు ఆ దేవుడు. ఇలాగ బోల్డ్ మంది ప్రకటన అయిపోతుంటారు ఎక్కడెక్కడ, నేను దేవుడిని అని చెప్పేసి. అటువంటి వాళ్ళు చెప్పాలి, నువ్వు పెదాలతో నేను చేసి చూడు అని చెప్పేసి. మా కృష్ణుని చంపారు కదా, నువ్వు చేసి చూడు, అప్పుడే నువ్వు భగవంతుడు అంటారు. భగవంతుల యొక్క యశస్సు ఇవన్నీ. ఇటువంటి శక్తివంతులు, ఇటువంటి యశస్సు, ఇటువంటి కీర్తి, ఈ 6 ఐశ్వర్యాలు సమగ్రం అంటే ఏంటి? సమగ్రశ్చ అంటే ఏంటి? సంపూర్ణ రూపంగా ఎవరికైతే అందరికీ దేవతలందరికీ ఏంటంటే
అల్పమాత్రం ఉన్నది, స్వల్పమాత్రం అల్పమాత్రం నామకి వాస్తే ఉన్నది ఐశ్వర్యం. కానీ సంపూర్ణంగా భగవంతుడికి కేవలం ఉన్నది, భగవంతుడికి తప్ప ఇంకెవరికి లేదు. ఐశ్వర్యం ఉన్నది, మీకు ఉన్నది, నాకు ఉన్నది. అయితే మీరు నేను భగవంతుడు అయిపోతామేంటి? మీకు శక్తి ఉంది, నాకు శక్తి ఉన్నది, నేను భగవంతుడు అయిపోతావా? శక్తి ఉన్న వాళ్ళందరూ భగవంతుడు అయిపోరు. కానీ సమగ్ర శక్తి, సంపూర్ణ శక్తి ఎవరి దగ్గర ఉందో అతను భగవంతుడు అవుతాడు. అందం మీకున్నది, నాకు ఉంది. అందరూ అద్దం తీసి నేను అందంగానే ఉంటాను అనుకుంటారు. కానీ మీ అందం వేరా, భగవంతుడు అందం వేరా? మన అందం వేరా, భగవంతుడు అందం వేరా? సో అటువంటి అందమైన వ్యక్తి భగవంతుడు. ఇవాళ రేపు భగవంతుడు ముసలైపోతున్నారు, వాళ్ళకి నడుము పడిపోతుంది, చేతులు పడిపోతున్నాయి. చాలామంది భగవంతులు వీల్ చైర్లు కూడా ఉన్నారు, వీల్ చైర్లు కూడా పూజించబడి ఉన్నారు. నేను విన్నాను, చూసిన ఇప్పుడు ఫొటోస్ ఉన్నాయి, వీల్ చైర్లు అని పూజించబడే భగవంతుడు. ముసలైపోయారు, ఇంకా భగవంతుడు వీల్ చైర్లో ఉన్నారు. ఎలాగ బుద్ధి ఉన్నది వీళ్ళకి? వీల్ చైర్ తీసుకొస్తారా భగవంతుడికి? వాళ్ళు ఇలాగ అంటారు, అందరూ శాంతి ప్రశాంతం. ఏంటి భగవంతుడికి అంత శక్తివన్ అయిపోయారా? శక్తిహీనం అయిపోయారా? నడపైనంత శక్తిహీనం అయిపోయారా? తన శరీరం తను లేపైనంత శక్తిహీనైపోయి ఈ ప్రపంచం నడుపుతారా? అటువంటిప్పుడు లెగు, పరిగెట్టి చూద్దాం, ఈ పర్వతం ఎత్తు అని చెప్పి చెప్పాలి భగవంతుడికి. అప్పుడు చెప్తారు భగవంతుడు ఎవరని. భగవంతుడు అని ఒక శబ్దానికి మనం ఎంత మూఢనమ్మకం కూడదు. భగవంతుడి తాలూకా గుణాలు అందుకే ధ్రువ మహారాజ్ చెప్పేశారు అప్పుడే. అందుకే భగవంతుడి తాలూకా గుణగణాలని భాగవతం చదవపోయిన వ్యక్తి, భగవద్గీత వినపోయిన వ్యక్తి ఎప్పుడు కూడాను భగవంతుడి యొక్క స్వరూపాన్ని తెలుసుకోలేరు. రేపొద్దున నేను కూడా ఏదో మ్యాజిక్ చేసేసాను అనుకోండి, ఇతను భగవంతుడే అంటారు, నన్ను కూడా భగవంతుడు అంటారు, నా ఫోటోలో పూజిస్తారు. మీడియా చెప్పే నేను ఏదో ఒకటి, నేను కూడా ఏదో ఒకటి తీసి చూపిస్తాను. నాకు మీడియా 10 రకాల మీడియాలో వచ్చేసి ఇతను చూడండి ఇలాగలా చేస్తున్నారు, ఇతను భగవంతుడు స్వయంగా వచ్చారు, పుట్టారు, బోల్డ్ మంది గ్రంథాలు రాసేస్తారు, ఇలాగలగా ఉన్నది, ఇలా పుడతారని చెప్పేసి సరే అయిపోతుంది. మీడియా ఒక వ్యక్తికి భగవంతుడు చేసేస్తుంది ఈజీగా. భగవంతుడు అని ఒక వ్యక్తి, ఒక మీడియా ఒక వ్యక్తికి భగవంతుడు చేయని శక్తి లేదు. భగవంతుడికి మనం ఎవరు తయారు చేయలేము. కొంతమంది 10 years బిఫోర్ భగవంతుడు చంద్రుడిలో కనబడుతున్నారు చూడండి అని అన్నారు. ఉన్నారా? ఎప్పుడైనా వచ్చిందా, టాక్ వచ్చిందా, చంద్రుడిలో కనబడుతున్నారు చూడండి అని చెప్పేసి? ఫాల్స్. ఇవన్నీ భగవంతుడి పేరు మీద అంతా మూఢనమ్మకం. మనకంతా చెప్తున్నాగా, మొబైల్ అంతా ఏం చేస్తుందంటే ఆసక్తి కలిగిస్తుంది. మొబైల్ని విడిచిపెట్టేసి గ్రంథం పట్టుకోండి, భాగవతాన్ని పట్టుకోండి, భగవద్గీత పట్టుకోండి. మొబైల్ చూస్తే మీకు ఈ ప్రోడక్ట్ కావాలి, ఆ ప్రోడక్ట్ కావాలి, ఈ దేవుడు వచ్చేసాడు, ఆ దేవుడు వచ్చాడు, ఇలాగొచ్చాడు, అలాగొచ్చాడు, ఈ దేవతలు ఈ దేవుళ్ళు వచ్చేసారు, వీరికి పూజించండి, వాళ్ళకి పూజించండి, ఈ గ్రహ దోషాలు ఉన్నాయి, ఈ ఉంగరం పెట్టుకోండి, ఆ స్టోన్ పెట్టుకోండి, ఆ బొట్టు పెట్టుకోండి, ఈ పూజలు చేయండి. చూడండి ఎక్కడ పడితే ఇవే ఉన్నాయి. ఎవరు దుఃఖం ఉన్నారని చెప్పేసి ఇంకోటి ఏంటి తెలుసా, యూపీలోని ప్రత్యక్షణ భగవంతుడు ఫోన్లో మాట్లాడతారు తెలుసా? ఉన్నారు యూపీలో కొంతమంది ఫోన్లో మాట్లాడతారు. అతను కూర్చుంటారు, మీకు ఏ దుఃఖం ఉన్నదో ఫోన్ చెప్తారు, అతను ఒకటి చేయమంటారు, టిక్, మీకు ఏదో ఒకటి చేయమంటారు, అది అయిపోతుంది, సక్సెస్ అయిపోతుంది. ఫోన్లో డీల్ చేస్తారు భగవంతుడు. ఆడు స్వయం భగవాన్ పరమాత్మ నాకు ఫోన్ చేస్తారు, నాకు ఇలా ప్రాబ్లం ఉందంటే అతను ఏదో ఒకటి చిట్కా ఇస్తారట, అది ఇలా చెయ్యి నీకు మొత్తం అంతా సాల్వ్ అయిపోతుంది చెప్పి చెప్తారు. ఫోన్లో కూడా డీలింగ్ అయిపోతుంది భగవంతుడితో. ఇది ఫోన్. ఇటువంటి మాయలోని మనం ఉన్నాము, ఇంత మాయా ప్రపంచం. ఎందుకంటే మనకి అజ్ఞానంలో ఉన్నాం కాబట్టి, జ్ఞానహీనంగా ఉన్నాం కాబట్టి ఎవరిని భగవంతుడు మనం తెలుసుకోలేకపోతున్నాం. ఒక్క వ్యక్తి భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మని ఎవరైతే తెలుసుకున్నారో వారి జీవితంలోని ఇంకా ఏమి తెలుసుకోవడానికి అవసరం లేదు, అవసరం పడదు.
ఇంకా ఎవరిని కూడా అతను భగవంతుడని తలుచుకొని కూడా తలుచుకోరు మనసులోని. అది భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ. ఎవరు ఇతరు ఎంతమంది ఎవరిని పూజించినా కూడాను అతను డైవర్ట్ అవ్వచ్చు ఒకరోజైనా ఒకరోజు. కానీ శ్రీకృష్ణ ఆరాధన చేసే వ్యక్తి తన జీవితంలో చనిపోయిన వారికి కూడా ఎప్పుడు డైవర్ట్ అవ్వడు. ₹1,00,00,000 ఇస్తాను నేను స్వయంగా భగవంతుని చెప్పినా కూడాను అది భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ ఎవరు కాదు. ఎంత మనకి బాధలోని కష్టంలోని నష్టంలోని బయటికి తీసుకున్నా కూడాను మనం ఏమంటామంటే ఇతను భగవంతుడి రూపంలో నాకు ఇతను రక్షించారంటామని అతను స్వయంగా భగవంతుడు అన్నాను మనం. ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధన చేసిన వ్యక్తిత్వాలకు జ్ఞానం అటువంటిది, బుద్ధి అటువంటిది. భగవంతుడు లాంటి వాళ్ళు ఇంక ఎవరు ఈ జగత్తులో లేరు అని చెప్పేసి మనకు తెలుసు. కాబట్టి మతపరతర నాణ్యత, నాకంటే ఎవరు ఉద్ధరం లేదు, నాలాంటి వ్యక్తి ఎవరు లేరు. సో కృష్ణ ఆరాధన అటువంటిది. మరి త్రిధీశ అధీశ అధీశ అంటే త్రి అని చెప్పాను. త్రి అంటే 3, అధీశ ఈ 3 గుణాలకి ఈశ్వరుడు. ఈ 3 గుణాలకి కంట్రోల్ అయ్యేతు మనం, కానీ భగవంతుడు కంట్రోల్ చేస్తారు ఈ 3 గుణానికి. ఏ 3 గుణాల వల్ల ఇంద్రాది దేవతలు కూడాను బ్రహ్మాది దేవతలు కూడాను మోహితం అయిపోతారో అటువంటి గుణాలకి భగవంతుడు కంట్రోల్ చేస్తారు. మొత్తం కంట్రోలింగ్ పవర్ ఈ 3 గుణాలకి ఎవరు? భగవంతుడు. ఈ 3 గుణాలకి భగవంతుడి కంట్రోల్ చేస్తారు. ఈ ప్రకారంగాను యద్బుద్ధ్యా అభసితం అఖండిత, ఎవరికైతే బుద్ధి ఈ విధానంగా తెలుసుకుంటారో భగవంతుడి దగ్గరగా అతను భగవంతుడి యొక్క స్వరూపాన్ని తెలుసుకుంటారు అని చెప్తున్నారు. అందుకే వ్యతిరిక్త ఆశసి, ఇవన్నీ వేరియేషన్ వల్ల ఒక భగవంతుడికి మనం సెపరేషన్ చేయవచ్చు. సో అందుకే మనం మూఢనమ్మకంతో ఈరోజు జగత్తులోని కలియుగంలోని చాలామంది దేవతలు భగవంతుడు వస్తున్నారు. శ్రీమన్ చైతన్య మహాప్రభు స్వయం శ్రీకృష్ణ పరమాత్మ భగవంతుడని మనం ప్రూఫ్ చేయొచ్చు. ఎందుకు అంటే అతను చిన్న స్వరూపము, చిన్న అవతారం అంటారు దానికి. చిన్న అవతారం అంటే ఏంటంటే రహస్యంగా అవతరించాడు. అతను ప్రపంచాన్ని చూపించుకున్నట్టుగా ఎప్పుడు అలాగైతే అందరికీ చూపిద్దరు. అతను చిన్న అవతారం అని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే గుప్తంగా వచ్చారు, గుప్తంగా వెళ్ళిపోయారు. ఒక చిన్న మెసేజ్ ఇచ్చేసి, ఎందుకంటే తెలుసుకోలేపారు. 700 శ్లోకాలని భగవద్గీత ఇచ్చేసి వెళ్ళిపోయారు. భగవద్గీత ఇచ్చేసి 546 శ్లోకా చెప్పేసి కృష్ణుడు వెళ్ళిపోయారు గోలోకానికి. వెళ్ళిపోయి చూస్తున్నారు జీవులు ఏమైనా చేస్తున్నారా, పాటిస్తున్నారా చూద్దామని. గీత అందరూ మర్చిపోయారు. గీతాన్ని అందరూ కన్వర్ట్ చేశారు, డైవర్ట్ చేసేసారు. గీతని కూడా చాలామంది రాంగ్గా అర్థం అయిపెట్టినట్టుగా అర్థం చేసుకున్నారు. అరే నేను 545 శ్లోకాలు చెప్పాను, వీళ్ళు ఇది విని అట్లీస్ట్ బాగుపడతారేమో అని ఏం చేయాలి, నేను చెప్పిందంతా వృధా అయిపోయింది. వచ్చారు కేవలం ఈ 546 తలక ఇంప్లిమెంటేషన్ ఎలాగ చేయాలో చూడండి అని చేసేసి మళ్ళీ వెళ్ళిపోయారు. చిన్న మెసేజ్ అతను చూపించేసి వెళ్ళిపోయారు. అందుకే భగవంతుడు కృష్ణుడు ఒక భక్తుడు రూపంగా వచ్చింది. నేను చెప్పేసి వెళ్ళిపోతే మళ్ళీ వీళ్ళు చేయరు, నేను చూపిస్తాను ఆ విధానికి వీళ్ళు చేస్తాను అని జస్ట్ చూపించి వెళ్ళిపోయారు. శ్రీమన్ చైతన్య మహాప్రభు చూపించి కొంతమందికి శిక్ష ఇచ్చారు. చూడు ఇలాగ ట్రైనింగ్ ఇచ్చేసారు. బాస్ అనేది అందరి ఎంప్లాయ్మెంట్తోని కమ్యూనికేట్ అవ్వరు. కొంతమంది టీంతోని, జీవీసీతోని, మెయిన్ టీంతోని కమ్యూనికేట్ అవుతారు, మళ్ళీ వెళ్ళిపోతారు. బాస్ మీరు అందరూ ఎంప్లాయీస్ అందరికి ట్రైనింగ్ ఇవ్వండి. కొంతమంది కమ్యూనికేట్ చేశారు, కొంతమంది ట్రైనింగ్ ఇచ్చేసారు, మళ్ళీ వెళ్ళిపోయారు చైతన్య మహాప్రభు. వీళ్ళందరూ మొత్తం స్ప్రెడ్ చేస్తున్నారు. ఒకే ఒక శ్రీల ప్రభుపాదులు మొత్తం ప్రపంచాన్ని చేంజ్ చేసేసారు. ఈరోజు ప్రభుపాదులు లేకపోతే మనం కృష్ణ గురించి తెలుసుకోగలమా? పూజపాద్ భక్తిభయ పురి గోస్వామి రాజు లేకపోతే ఈరోజు మనం మఠానికి ఇలా కథ విందుమా? ప్రపంచం వ్యక్తంగా కృష్ణ ఎవరు అని
కేవలం ప్రభుపాదులు పూజ్యపాద్ పురి గోస్వామి మహారాజులు చెప్పేసేది మెసేజ్ ఏదైతే శ్రీమన్ చైతన్య మహాప్రభు హింట్ ఇచ్చారు అది మొత్తం ప్రపంచాన్ని కూడా కృష్ణతత్వాన్ని బోధించారు. అందుకే చిన్న అవతారం, చిన్న స్వరూపంగా వచ్చారు. వచ్చేసి కేవలం చూపించేసి వెళ్ళిపోయారు. మీరు చేయండి, నేను ఏదైతే చెప్పానో భగవద్గీత కృష్ణ రూపంలోని నేను చైతన్య రూపంగా ఒక భక్తు రూపంగా వచ్చేసి అది మీకు చూపిస్తాను. మీరు అందరికి ట్రైనింగ్ చేయండి. ట్రైన్ అప్ చేశారు మనకి. సో అందుకే మనం శ్రీమన్ చైతన్య మహాప్రభుకి భగవంతుడి స్వరూపంగా తీసుకోవచ్చు. చైతన్య మహాప్రభు లీలలోని చైతన్య భాగవతులను రాసున్నది శ్రీమన్ చైతన్య మహాప్రభు స్వయంగా భగవంతుడు స్వరూపంగా వచ్చి అనేక అవతారాలు చూపించారు కూడా. శ్రీమన్ చైతన్య మహాప్రభు ఇప్పుడు నరసింహ రూపం కూడా అయ్యి ఉన్నారు, రాముడుగా ఉన్నారు. చూసారా, జగన్నాథ స్వామి పూరిలోని షడభుజ గౌరాంగ అని ఉన్నది. ప్రకాశానంద సరస్వతి ఎవరిని చూపించారు? ఆరు భుజాలతోని షడభుజ గౌరాంగం. కృష్ణుడు ఏం పట్టుకుంటారు? వంశీ. రాముడు ధనుర్బాణం. మరి చైతన్య మహాప్రభు సన్యాసి కమండలం. ఈ ఆరు భుజాలు చూడండి, నేనే చైతన్యం, నేనే రాముడు, నేనే కృష్ణుడిని అని ఆరు భుజాలు చూపించారు. జగన్నాథ స్వామి ఎప్పుడు మందిర నిర్మాణం అయ్యింది? ఎప్పుడో నిర్మాణం అయ్యింది. అక్కడ చూపించారు షడ్భుజ గౌరాంగం. ఇప్పుడు పూజించబడుతున్నారు అక్కడ. సో అందుకే మహాప్రభు అన్ని అవతారాలు కూడా చూపించారు. నేనే కృష్ణుని, నేనే రాముణ్ణి అని చెప్పేసి, నేనే నరసింహస్వామిని అని చెప్పేసి. సో అందుకే మనం చైతన్య మహాప్రభుకి భగవత్ స్వరూపంగా మనం స్వీకరించవచ్చు. శాస్త్రంలో ఆ విధానంగా మనకి చెప్తుంది. మనం శుద్ధ భక్తి తత్వం ఎవరైతే తెలుసుకోవాలనుకున్నారో, చైతన్య మహాప్రభు బ్రహ్మమాద్య గౌడియ ఫిలాసఫీని ఎవరైతే తెలుసుకోలేరు, ఇది చాలా శుద్ధమైన ప్యూర్ డివోషన్. భక్తిలో ఏ ప్రకారంగా కల్మషం లేదు, మూఢనమ్మకాలు లేదు. భక్తి ఈజ్ ఎ సైన్స్, కృష్ణతత్వ విజ్ఞానం అన్నారు. ఇది విజ్ఞానము. దీంట్లో ఏ ప్రకారంగా మూఢనమ్మకాలు లేదు, కల్మషము లేదు, పెర్ఫెక్ట్. ఇది బ్రహ్మమాద్య గౌడీ సంప్రదాయం. ఎవరైతే బ్రహ్మమాద్య గౌడీ సంప్రదాయం ఆశ్రయించలేరో వాళ్ళు ప్యూర్ భక్తిని ఎప్పుడు కూడా తెలుసుకోలేరు. సో అందుకే మనందరం బ్రహ్మమాద్య గౌడీ సంప్రదాయాన్ని ఆశ్రయించి మనం ఎన్నో జన్మలు సౌభాగ్యం కాబట్టి మనం ఈరోజు ఈ విధానంగా కూర్చున్నాము, భగవంతుడి తాలూకా కథను వింటున్నామంటే నేను ఎప్పుడు చెప్తాను, యాజ్ లైక్ దట్ మనం కూర్చున్నాం విన్నామని కాదు. దీనికి బోల్డ్ కారణాలు ఉన్నాయి. మనం ఈ విధానంగా చెప్తున్నాము, మనం ఈ విధానంగా కూర్చున్నామంటే ఖచ్చితంగాను మనం చేసిన కర్మం బట్టి మనకు భగవంతుడి పట్ల ఉన్న శ్రద్ధ కాబట్టి మనకి ఈ కథ, ఈ కీర్తనం, ఈ నామం మనకి దక్కింది. ఈరోజు ఇక్కడ ఎంతమంది ఉన్నాం, అందరూ పెర్ఫెక్ట్గా వింటున్నామా? పెర్ఫెక్ట్గా మనం స్వీకరిస్తున్నామా? ఎందుకు? వాళ్ళని కల్మషం. ఎవరైతే శరీరంలో పాపం ఉంటుందో, మనసులో పాపం ఉంటుందో, వాళ్ళు భగవంతుడి తాలూకా గుణగణాలని కీర్తించినప్పుడు స్వీకరించదు మనసు, బుద్ధి, ఇంద్రియాలు. శుద్ధమైన వ్యక్తి, పాపరహితమైన వ్యక్తి భగవంతులకు ప్రతి గుణాన్ని చెప్తే ఆనందపడతాడు, ప్రసన్నం అవుతాడు. ఎటువంటి భగవత్ స్వరూపము, ఎటువంటి భగవత్ రూపము, ఎటువంటి భగవత్ శక్తి. నిజమే, కేవలం 2 పెదాలతో, చిన్న చిన్న పెదాలతో ఇంత పెద్ద పూతలన్నీ ఎలాగ సంహరించేశారు? అద్భుతమైన లీల, ఆనందపడతారు. కానీ ఇతరులు కేవలం వింటారు, కానీ ఈ చెవులోని వాళ్ళకి ఏం బోధపడదు. ఈ గోడ కూడా వింటుంది, ఈ ఫ్లోర్ కూడా వింటుంది, బోల్డ్ బల్లులు, పురుగులు, చేమలు, దోమలు కూడా వింటున్నాయి. బోధపడుతుందా? భగవంతుని కథ బోధపడాలి. ప్రతి శబ్దము ఆస్వాదించగలరు అతను. భగవంతులకు స్వరూపం. ఇటువంటి విభూ చేతన, ఇటువంటి భగవంతుల రూపాన్ని
ధ్రువ్ మహారాజ్ 5 సంవత్సరాల వ్యక్తి ఎంత అద్భుతంగా వర్ణిస్తున్నారు. అది మనం వింటాం. సో విధానంగా సమయం అతిక్రమం అవుతుంది కాబట్టి మనం ఈరోజు కథాన్ని ఇక్కడ విరామం చేద్దాం. వంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో పావనేభ్యో వైష్ణవ్యో నమో నమో.